చూస్తున్నాం మనం చంద్రరావు గారి దగ్గర ఉన్నాం, పెదలంక అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే సుష్మా ఇక్కడ పురాతనమైన బిల్డింగు కూలగొడుతున్న దృశ్యాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. వరదాల పాపయ్య రత్తమ్మ 1976లో కాపురం చేసినటువంటి ఇల్లు 2016లో మరి కూలగొట్టడం చాలా దుర్వినియోగమైన విషయం. మరి అక్కడ చంద్రరావు గారు అనే వ్యక్తి ఉన్నారు, ఆ గుణపంతో పడుతున్నారు. పక్కనే మేస్త్రి చిరంజీవి గారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు చెప్పండి, ఇటువంటి ఇల్లు కూలగొట్టడం వల్ల మీకు ప్రమాదాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే పాములు ఏమైనా ఎక్కువగా వస్తున్నాయి? పాములు ఎక్కువగా వస్తున్నాయండి. ఇప్పుడు దాకా ఎంతమందికి ఎన్ని పాములు కాపాడండి, ఎన్ని పాములు చంపారు? 15 పాములు చంపారా? సుష్మా ఇక్కడ చూస్తున్నాం, చిరంజీవి గారు చెప్పడం ద్వారా 15 పాములు చంపేమంటున్నారు. మరి పైన ఉన్న చంద్రరావు గారిని అడుగుదాం. చంద్రరావు గారు, ఇప్పుడు వరకు మీరు ఎన్ని జర్లు చంపారు? 3 జర్లు 2 పాములు చంపారంటున్నారు సుష్మా. ఇలాగే కొనసాగినట్లయితే పెదలంక జనాభాకంతా చాలా డేంజర్ అవుతుందని మరి TV9 కోరుతున్నామండి. ఉంటాను సుష్మా. చంద్రరావు గారు అలసిపోయారు, దిగిపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చంద్రరావు గారు దిగండి.